తెలంగాణ జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస్పై వేటు పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అధికారులు బొల్లినేని శ్రీనివాస్ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ గ్రూప్ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవహారంలో బొల్లినేని శ్రీనివాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈడీ నుండి జీఎస్టీ బదిలీ అయిన తర్వాత 5 కోట్ల రూపాయలు లంచం కేసులో బొల్లినేని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బొల్లినేని గాంధీపై కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు విజయవాడ, హైదరాబాద్లో సోదాలు కూడా చేశారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న మరో అధికారి సుధారాణిపై కూడా కేసు నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణిత అందిస్తారు. ప్రణిత, బొల్లినేని శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది, అప్డేట్స్ ఏంటి? గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి మాజీ అధికారిగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం జిఎస్టీ సూపరింటెండెంట్ గా బొల్లినేని గాంధీ వ్యవహరిస్తున్నారు. అయితే ఒక కేసు విషయానికి సంబంధించి 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారంటూ ఇదివరకే అతనిపైన ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు రంగంలోకి దిగినటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ బొల్లినేని గాంధీపై కేసు నమోదు చేసింది. మొత్తం హైదరాబాద్, విజయవాడతో పాటు వైజాగ్ లో బొల్లినేని గాంధీకి సంబంధించినటువంటి ఇల్లు, వాళ్ళ బంధువుల ఇళ్లపై సిబిఐ దాడులు నిర్వహించి ఒక కేసును బొల్లినేని గాంధీ పైన సిబిఐ నమోదు చేసింది. తాజాగా బొల్లినేని వ్యవహారంపై సిబిఐసి కూడా చాలా సీరియస్ గా వ్యవహరించింది. మొత్తం ఈ సిబిఐసికి సంబంధించి గతంలో చాలా ఫిర్యాదులు బొల్లినేని గాంధీ పైన ఉన్నాయి. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవహారంలోనే బొల్లినేని గాంధీ 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దీంతో పాటు మరొక కంపెనీ భరణి కమోడిటీస్ అండ్ హైదరాబాద్ స్టీల్స్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గతంలో సిబిఐసికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ 2 ఫిర్యాదులను బేస్ చేసుకొని చూస్తే ఆ ఆరోపణలన్నీ కూడా నిజమని తేలడంతో ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అధికారులు ప్రస్తుతం బొల్లినేని గాంధీ పైన చర్యలు తీసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బొల్లినేని గాంధీతో పాటు మరొక అధికారి పైన కూడా సిబిఐసి చర్యలు తీసుకుంది. చిలుకా సుధారాణి, ఈమె పైన కూడా చర్యలు తీసుకుంది. వీళ్ళ ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాజీ అధికారిగా ఉన్నటువంటి బొల్లినేని గాంధీ ఈ రోజు సస్పెండ్ కి గురయ్యారు. ప్రస్తుతం సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. రైట్ ప్రణిత.